నుంచి వచ్చి ఇక్కడ హోటల్ నిర్వహిస్తున్నటువంటి వారు నేపాల్ కమ్యూనిటీ వాళ్ళందరితో సంప్రదించిన తర్వాత కైరోలి అనే జిల్లాకు సంబంధించిన వాళ్ళంటే తెలిసింది. సో వాళ్ళు ఎట్నుంచి వస్తారు, ఎట్నుంచి పోతారు, వాళ్ళ బంధువులు ఎవరు అన్న విషయాలన్నీ కూడా కొంత కూలంకషంగా ఒక 6 టీంలు దర్యాప్తులో దించిన తర్వాత వీళ్ళందరూ కూడా వివిధ వైపుల నుంచి దర్యాప్తు మొదలుపెట్టినారు. చివరికి మాకు వచ్చిన సందేహం మేరకు వీరు ఖచ్చితంగా ఈ రూట్లో ఈ విధంగా వెళ్తూ ఉంటారు అని నేపాల్లో ఎంటర్ అయిపోతారు, ఈ ఎంటర్ అవ్వడానికి ఈ అవకాశాలు ఉన్నాయి, ఈ ప్లేసులు ఉన్నాయని చెప్పేసి మేము అక్కడ ఉన్నటువంటి ఉత్తరాఖండ్ మరియు ఉత్తరప్రదేశ్ పోలీసులని అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వారిని మేము ఫోన్ చేసి కోరడం జరిగినట్టు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు కూడా వారి బ్యాచ్మేట్ కాబట్టి ఆయన ద్వారా కూడా మనం సహాయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు రాత్రంతా మా అధికారులు మేల్కొనుండి నేను ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ ఎస్పీలతోని ఉదంపూర్ మరియు రాంపూర్ జిల్లాలు 2 పక్కపక్కగా ఉంటాయి. ఆ 2 జిల్లాల ఎస్పీలతో తర్వాత ఐజీ ఎస్టీఎఫ్ వీరితో కూడా వ్యక్తిగతంగా మాట్లాడాను. ఐజీ ఎస్టీఎఫ్ అంటే కేవలం ఈ కార్యక్రమాలే చూస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా రంగంలో దొరికినప్పుడు చాలా చాకచక్యంగా వాళ్ళు రాత్రి పెట్రోలింగ్ చేసే వాళ్ళని, అదనపు గస్తీ సిబ్బంది అధికారులందరినీ కూడా దాంట్లో నియమించి వాహనాల తనిఖీ చేసి దాదాపు 2-2:30 ప్రాంతంలో మధ్యరాత్రిలో వెహికల్ ఇంటర్సెప్షన్లో వారిని ఇంటర్సెప్ట్ చేసి ఆపడం జరిగింది. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన మన టీం అక్కడికి చేరడం, మరునాడు మధ్యాహ్నానికి వారు అక్కడ అప్రిహెండ్ చేసి నరేష్ మా ఇన్స్పెక్టర్ గారు ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి డిఐ గచ్చిబౌలి అక్కడికి వెళ్ళి పట్టుకున్నటువంటి వాళ్ళని విచారించి వారి స్వాధీనంలో ఉన్నటువంటి నగలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఇవి మన దగ్గర నుంచి దొంగిలించబడిన వస్తువులను నిర్ధారించి ఆ దొరికిన వ్యక్తులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన కమల్ షాహి, విమల్ షాహి అనే 2 దంపతులు అనేది తర్వాత వారి కల్పన. కమల్ షాహి, విమల్ షాహి వాళ్ళ ఇంకొక వ్యక్తి, విమల్ షాహి వాళ్ళ చెల్లె, అంటే ఈ కమల్ షాహి వాళ్ళ మరదలు అనమాట. ఈ 3 ప్రయాణిస్తున్నారు. వారిని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అవన్నీ కూడా నిర్ధారించుకున్న తర్వాత అక్కడ లోకల్గా మనం కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు అనుమతితో ఈ జప్తు చేయబడినటువంటి బంగారు ఆభరణాలన్నీ కూడా అక్కడి లోకల్ కోర్టులో, రాంపూర్ జిల్లా కోర్టులో జమ చేసిన తర్వాత కోర్టు వారి అనుమతితో ట్రాన్సిట్ వారెంట్ పైన ఈ 3 అక్కడనే అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ప్రత్యేకంగా వీటిని విమానం ద్వారా తేవడానికి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ వారిని కూడా సంప్రదించి మా అడిషనల్ డీసీపీ ఉదయ్ కుమార్ గారు, ఎందుకంటే విలువైన బంగారు ఆభరణాలని మనం విమానంలో తెచ్చినప్పుడు వాటికి సంబంధించిన పర్మిషన్స్, ఎస్కార్ట్ ఇవన్నీ కూడా దాని డీటెయిల్స్ ఉండాలి కాబట్టి ఆ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ BCAS వారిని కూడా సంప్రదించి వారి చేత రిటర్న్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈరోజు ఉదయం, నిన్న బయలుదేరి ఈరోజు ఉదయం హైదరాబాద్కి చేరుకున్నారు. కాబట్టి ఈరోజు మీ ముందు ఈ నిందితుల్ని తర్వాత వారు దోచుకున్నటువంటి సొత్తును ప్రవేశపెట్టి మీడియా ముందు పెట్టాలని చెప్పి ఈ సమావేశం నిర్వహిస్తున్నాం.